ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. 1 Corinthians chapter 1 verse 18. For the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. Hallelujah. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఈ లోక జనులకు ఒకవేళ అది వెర్రితనముగా అనిపించొచ్చేమో గాని, ఎవరైతే ఆయనను నమ్ముకుంటున్నారో, ఎవరైతే ఆయనను విశ్వసిస్తున్నారో వారికి ఎలాంటిది అని వాక్యం సెలవిస్తుందంటే శక్తి గలది అని. అంటే ఆ శక్తి ఏదైనా చేయగలదు. ఆ శక్తి నీ జీవితాన్ని కట్టగలదు. ఆ శక్తి నీకున్న అనారోగ్యాన్ని తీసివేయగలదు. ఆ శక్తి నిన్ను నిత్య నరకాగ్ని నుంచి కాపాడగలదు. ఆ శక్తి నీ కుటుంబ జీవితాన్ని కట్టగలదు. ఆ శక్తి నీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తగలదు. ఆ శక్తి నిన్ను శత్రువుల చేతుల నుంచి కూడా కాపాడగలదు. హల్లెలూయా. అటువంటి శక్తి కలిగిన వాక్యము ఈ రోజున నీ చేతిలో ఉంది. ఈ లోక జనులు ఎవరట వారు? నశించిపోతున్న వారికి ఈ వాక్యము వెర్రితనముగా ఉన్నది అని. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే స్వార్థ తెలియక తెలిసినప్పటికీ మాకేం సంబంధం అన్నట్టు లోకంలో జీవిస్తున్నారో వాళ్ళకి అది ఎలా ఉందంట అంటే పిచ్చితనముగా ఉంది అంటారు. చాలాసార్లు క్రైస్తవులుగా మనం చేసే భక్తి విశ్వాసములను చూసి అన్యులు వారికి వచ్చిన కామెంట్స్, వారికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే వాక్యం చెప్పినట్లుగా వారికి అది వెర్రితనం. ఏంటి వీళ్ళకి పిచ్చి పట్టిందా, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ దేవుడు అద్భుత కార్యము చేయగలడు అని నమ్మలేరు. వారికి వెర్రితనంగా అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి ఆ బాలికను లేపడానికి అనగా సజీవంగా లేపడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వారితో అంటాడు, ఈ పాప నిద్రిస్తున్నదే గాని, ఈమె నిద్రిస్తున్నదే గాని చనిపోలేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? అవునా అని చెప్పి నమ్మలేదండి. వారు నవ్వారు అని వాక్యం సెలవిస్తుంది. ఆయనను అపహసించారు. ఏంటి, నిద్రపోతుందా, పడుకుందా, చనిపోయి 2 గంటలు 3 గంటలు అయితంటే అన్నట్లు మాట్లాడుతూ ఉంటే యేసయ్య అవేమీ పట్టించుకోలేదు. ఎవరైతే తన తండ్రి ఉన్నాడో అతను నమ్మాడు, నా కుమార్తె యేసుక్రీస్తు వారి వల్ల బ్రతుకుతుందని. ఆ నమ్మకమే ఒక శక్తిగా మారి ఆ యొక్క కుమార్తెను మరలా జీవింపజేసింది. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యాన్ని నమ్మితే అది నీకు శక్తి. నీవు దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే అది నీ జీవితాన్ని కట్టగలదు. ఈ లోకస్తులు ఏదో అంటున్నారు అని, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు అని దేవుని యొక్క వాక్యానికి శక్తి లేకుండా పోలేదండి. దేవుడు ఒక్క మాట ద్వారా ఏం చేశాడు? ఈ లోకములోని సమస్తమును నిర్మించాడు. ఈ లోకములోని సమస్తమును ఆయన సృజించాడు. ఆ మాటకున్న పవరు అన్యులుగా ఉన్న వారికి, నశించిపోతున్న వారికి తెలియకపోవచ్చేమో కానీ నీకు తెలుసు గనుక నువ్వు ధైర్యంగా ఉండు. ఆ శక్తి నీతో ఉన్నది గనుక, ఆ శక్తి కలిగిన వాక్యము నీ చేతిలో ఉన్నది గనుక నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నశించిపోతున్న వారి మాటలను గురించి నువ్వు పట్టించుకోవద్దు. వారు ఏదో అంటున్నారని నువ్వు ఆలోచించొద్దు. నీవు దేవుని వైపు మాత్రమే చూడు. నీ విశ్వాసంలో నువ్వు పెరగాలి కానీ తగ్గిపోకూడదు. నీ విశ్వాసం ఇంకా వృద్ధి కావాలి కానీ తగ్గిపోకూడదు. అనవసరమైన వాటిని చూసి నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకోకుండా దేవుని వాక్యములో ఉన్న శక్తిని ఆశ్రయించి అద్భుతమైన మేలును పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను. సర్వోన్నతుడ స్తోత్రాలు, సజీవుడ వందనాలు. అయా గొప్ప దేవుడు, అద్వితీయుడు, ఆరాధ్యనీయుడు తండ్రి, ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం నాయన.
ఎవరైతే నాయన ఈ లోక సంబంధులుగా ఉండి మీ వాక్యములోని శక్తిని గ్రహించలేక ఉన్నారో అయ్యా, వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు. బిడ్డలు తండ్రి మీ వాక్యంలోని శక్తిని గ్రహించి వారి జీవితాలు తండ్రి మేలులు పొందుకునే కృప దయచేయండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి ప్రభువ. దురాత్మ క్రియలను లయపరచండి, అప్పుల సమస్యల నుంచి విడిపించండి, కలహాలు అశాంతికరమైన పరిస్థితులను బిడ్డల నుంచి దూరపరచండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, ఈ రోజున చేస్తున్నటువంటి ప్రయాణాలను కూడా క్షేమకరంగా మార్చమని, ప్రయత్నాలను ఆశీర్వదించమని నాయన. ఎవరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి ఏ సమస్య నిమిత్తం ప్రార్థిస్తున్నా ఆ సమస్యలో నుంచి ప్రతి బిడ్డకు విడుదలను దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.